విద్యార్థుల దాడులతో తలడిల్లుతున్నటువంటి టీచర్లందరూ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఇంతకుముందే మాట్లాడాను. అట్లాగే జర్నలిస్టులు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, లేదా మన యాజమాన్యాలు ఏ పార్టీ తరపున ఉన్నాయో ఆ పార్టీ కార్యకర్తలుగా చేరిపోవడము బెటరు. అలాగే రెండో చోటకి వెళ్ళేటప్పుడు మనం ఏ పార్టీతో ఉన్నామో ఆ పార్టీ కానటువంటి వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మనం కూడా 100 మంది జనాలను వేసుకుని వెళ్ళడమో, లేకపోతే కనుక బౌన్సర్లను పెట్టుకుని వెళ్ళడమో బెటరేమో. ఇవాళ పరిస్థితి అట్లా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో ఈ దరిద్రం పతాక స్థాయికి చేరింది. ఏంటయ్యా అంటే ప్రభుత్వాలు మారినప్పుడు పార్టీల విధానాల కిందన మీడియా మీదన బ్యాన్లు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ 2014-19 అధికారంలోకి వచ్చినప్పుడు సాక్షిని ఏది ఎన్టీవీని ఆ రోజున రానికుండా చేసుకొచ్చారు. ఆ తర్వాతన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5ని రానియకుండా చేసుకొచ్చారు. ఈవెన్ ప్రోగ్రాములకు కూడా నిషేధించే వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా రానియకుండా, అసెంబ్లీ కార్యక్రమాలకు కూడా రానియకుండా చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు సేమ్ సాక్షిని ప్రభుత్వ కార్యక్రమాలకు రానియరు. అలాగే సాక్షికి సంబంధించిన కార్యక్రమాలని సాక్షి వాళ్ళకి పని ఏంటి, ఇప్పుడు వైసీపీ తరపున పనిచేసి పెట్టాలి. నిన్న సాగునీటి సంఘాల ఎలక్షన్స్కి సంబంధించిన దాంట్లో తేడాలు వచ్చినాయని చెప్పి కవరేజ్కి వెళ్తే వాళ్ళని కొట్టినటువంటి సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. క్రమంగా అయితే పట్టించుకునేవాళ్ళు లేడు, స్పందించేవాళ్ళు లేడు. పాపం రాసుకోవడం సాక్షిలో మాత్రం మిగులుతోంది.